హాయ్ అండి. చాలా డేస్ నుంచి అడుగుతున్నారు కదా! రెసిపీస్ పెట్టండి సిస్టర్ అని. ఇవాళైతే మీకోసం రెసిపీస్ అయితే ఆయిల్ లెస్ రెసిపీస్ తీసుకొచ్చేసానండి. చూడండి అండ్ లైక్ చేయండి ప్లీజ్. నా వీడియోస్‌కి ఇప్పుడు హైప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. మీకు వీడియో నచ్చినట్టయితే హైప్ పాయింట్స్ ఇవ్వండి. ప్లీజ్ నాకు యూజ్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే చాలామంది అడుగుతున్న నా డీటాక్స్ వాటర్ రెసిపీ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే ఒక 3/4 లీటర్ అయితే వాటర్ తీసుకున్నానండి. అవి కొంచెం మరగాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత అందులో నుంచి ఒక పావు లీటర్ అయితే నేను హాట్ వాటర్ తాగేస్తాను ఫస్ట్. నిద్ర లేయంగానే కొన్ని నార్మల్ వాటర్ తాగేసి వెయిట్ చూసుకోవాలి వాష్రూమ్ వెళ్ళొచ్చిన తర్వాత అయితే హాట్ వాటర్ తాగుతాను. నెక్స్ట్ వచ్చేసి ఇది నా డీటాక్స్ పౌడర్ అండి. ఇందులో వాము, జీలకర్ర, పచ్చి పసుపు అండ్ సోంపు అయితే అన్నీ కలిపి కొంచెం రోస్ట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్నాను. దీన్నైతే ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. హాఫ్ లీటర్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ అయితే ఈ పౌడర్ వేసుకుంటున్నాను. దీన్నైతే బాగా మరిగించుకోవాలి. ఈలోపు నేనైతే డీటాక్స్ వాటర్ రెడీ అయ్యే లోపల హాట్ వాటర్ అయితే తాగేసాను. సో ఇది ఇలా పొంగు వచ్చి ఒక 5 మినిట్స్ అయితే ఇదైతే పొయ్యి మీద పెట్టేసి మరిగే లోపల నేనైతే గిన్నెలు కూడా తోమేసుకున్నానండి. ఇది బాగా మరిగితేనే దాంట్లో జ్యూస్ అయితే మనకి బయటకు వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత దీన్నైతే కొంచెం సేపు చల్లార్చుకోవాలండి. వేడి మీద తాగలేం కదా, సో అందుకని నేనైతే ఒక బాండీలోకి వాటర్ తీసుకుంటున్నాను. ఇవైతే ఇలా మరిగిపోయాయి కదా, మనకి హాఫ్ లీటర్ వాటర్ కదా, 5 మినిట్స్ మరిగిన తర్వాత అవి కొంచెం తగ్గిపోతాయి. మనకు కావాలి అనుకుంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇంకోసారి కూడా తాగేలాగా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ అయితే తాగొచ్చు. అందులో మనకి యూజ్ అయ్యేవే కదా, డైజెషన్కి యూజ్ అయ్యేవే ఉన్నాయి కాబట్టి హామ్ అయితే ఏం లేదు. కొంచెం వేడి చేస్తుంది అనుకుంటే మజ్జిగ తాగితే సరిపోతుందండి. సో ఇలా అయితే నేను చల్లార్చుకుంటాను. చల్లార్చమన్నాను కదా అని మరీ చల్లగా చేసేసేయకండి. మనం తాగేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉంటేనే గొంతులో హాయిగా ఉంటుంది. టేస్ట్ అయితే మనకి పెద్దగా అయితే ఏం తెలియదండి. ఇది ఈజీగా తాగేసేయచ్చు. కొంచెం నిమ్మకాయ కానీ యాడ్ చేసుకున్నామంటే కొంచెం పుల్లగా తెలుస్తుంది. ఒక హాఫ్ నిమ్మకాయ సరిపోతుంది. తాగగలము అనుకున్న వాళ్ళు ఫుల్ నిమ్మకాయ అయినా పిండుకోవచ్చు. సో నా దగ్గర నిమ్మకాయ అయిపోయిందండి, అందుకని నిమ్మకాయ అయితే పిండట్లేదు. ఇప్పుడు ఈ కలర్ అయితే రెడ్గా ఉంది కదా, కొంచెం నిమ్మకాయ పిండుకున్నామంటే ఎల్లోగా అయితే అయిపోతుంది. నేను అందులో పచ్చి పసుపు యాడ్ చేశాను కదా, సో అందుకని. పసుపు అనేది ఆప్షనల్ అండి, ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. అట్లా కానీ ప్యాకెట్ పసుపు అయితే అస్సలు వాడద్దు. మార్నింగ్ అయితే ఈ డ్రింక్ తాగేశారు అంటే బెల్లీ ఫ్యాట్ కూడా ఫాస్ట్గా కరుగుతుంది. తర్వాత ఎక్సర్సైజెస్ అయితే చేస్తానండి నేను. నా వీడియో ఆల్రెడీ చాలామంది చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఎంతమంది చూసారో తెలియదు కానీ నేనైతే ఎక్సర్సైజెస్ వీడియో కూడా చేసి పెట్టాను. సో ఆ వీడియో చూసుకుంటూ అయితే నేను చేస్తానండి. అంటే నాకు ఒక తోడులాగా ఉంటుంది కదా, ఒక్కదాన్ని చేసుకోకుండా ఆ వీడియో చూసుకుంటూ చేస్తాను. అంటే ఫాస్ట్గా చేయగలిగే వాళ్ళు చేయొచ్చు. సో వీడియో అయితే నేను బిగినర్స్ కోసం చేశాను. నేను ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తాను అండ్ ఎక్కువసేపు కూడా చేస్తాను. డైట్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారండి, మేబీ ఏమైనా ఇష్యూస్ ఉంటే తప్ప. చాలామంది సిస్టర్స్ అయితే వీడియోస్ అడుగుతూ ఉన్నారండి, చేయలేకపోతున్నాను. వీడియో తీసేది ఒక ఎత్తు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేది ఒక ఎత్తు. నాకు మా వారు మా పాప అస్సలు సపోర్ట్ చేయరు. నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇద్దాము అన్నప్పుడు కావాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇక అవి యూట్యూబ్లో పెడితే మళ్ళీ దానికి స్ట్రైక్స్ అని అలా వస్తుంటాయి కదా, సో అందుకనే నేను వీడియోస్ అయితే సరిగ్గా చేయలేకపోతున్నాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా రెసిపీ అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. అంటే నేను ఆల్రెడీ నైట్ ఇవి నానబెట్టేసుకున్నాను బ్రేక్ఫాస్ట్లో కట్లెట్ చేసుకుందామని. ఇవైతే రాజ్మా అండ్ తెల్ల శనగలు, పచ్చి బఠానీలు, ఇంకా పెసలు అయితే నానబెట్టుకున్నానండి. వీటిని కుక్కర్లో వేసి ఒక 3-4 విజిల్స్ అయితే రానిస్తే మెత్తగా అవుతాయి.
ముందే కడిగి నానబెట్టేసుకున్నానండి నేను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మార్నింగ్ నానబెట్టుకున్నారంటే ఈవినింగ్ స్నాక్స్‌కి గూడా చేసుకోవచ్చు. ఇదైతే మా పాపకు కూడా నచ్చాయండి. తను కూడా బ్రేక్‌ఫాస్ట్ అయితే అవే తినింది ఇవాళ. కొంచెం వాటర్ వేసుకొనైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. దీనికైతే 3 విజిల్స్ అయితే రావాలండి. ఇప్పుడైతే డిటాక్స్ వాటర్ కోసం చేసిన అడ్డాలన్నీ తీసేసుకోవాలి. నేను మా కోళ్ళ కోసం సద్దలైతే నానబెడతాను గదా! అవి కూడా స్నాక్స్ లాగా అప్పుడప్పుడు తింటూ ఉంటాను. సో, ఇవైతే ఉడికిపోయాయి కదా! నేనైతే ఒక హాఫ్ ఆనియన్, ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా. ఇవైతే మిక్సీ పట్టేస్తున్నాను. ఈ పప్పులన్నీ మిక్సీ పట్టేసి ఇలా అయితే పేస్ట్‌గా అంటే కొంచెం ఫైన్‌గా చేసుకున్నాను. మరీ మెత్తగా కాదు. కొంచెం పప్పులుగానే పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇవైతే మిక్స్ చేసుకోవాలి మొత్తం. ఇందులో కొంచెం కారం, ఉప్పు, చాట్ మసాలా అండ్ చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను నేను. నా దగ్గర గరం మసాలా లేదు. సో, అందుకని చికెన్ మసాలా అయితే యాడ్ చేశాను. గరం మసాలా ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం బాగా కలిపేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా వేసుకోవాలండి. నేను అందుకే మెజర్‌మెంట్స్ అయితే చెప్పట్లేదు. సో, నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టుకుంటున్నాను దీన్ని. కొంచెం కట్లెట్ లాగా షేప్ చేసుకొని పెట్టుకుంటున్నాను. లేదు ఎయిర్ ఫ్రైయర్ లేదు అనేవాళ్ళు పెనం మీద అయినా కాల్చుకోవచ్చండి. ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ఆయిల్ వేయకుండా చేసుకోవచ్చని నేను ఎయిర్ ఫ్రైయర్ అయితే తీసుకున్నాను. డైట్ కోసమే తీసుకున్నానండి. నేను తీసుకొని కూడా 2 ఇయర్స్ అవుతుంది ఎయిర్ ఫ్రైయర్. అది లేని వాళ్ళు పెనం మీద కొంచెం ఆయిల్ వేసుకొని కాసేపు మూత పెట్టేసి అది ఉడికిన తర్వాత రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇవి అందులో పెట్టేసుకుంటున్నాను. దీని లింక్ కావాలి అంటే నేను ప్రోడక్ట్స్ అయితే ట్యాగ్ చేస్తానండి. ఇదొకటి అండ్ ఫ్యాన్ కూడా పోర్టబుల్ ఫ్యాన్. నేను వన్ రూమ్‌లో అయితే అది లేనిదే వర్క్ చేసుకోలేను. ఇదైతే టెంపరేచర్ 10 మినిట్స్ అయితే టైం అయితే 10 మినిట్స్ పెట్టుకుంటున్నాను. టెంపరేచర్ వచ్చేసి 150 పెట్టుకుంటున్నాను. దీనికి మెనూ ఆప్షన్ కూడా ఉంది. చికెన్, ఫిష్, కేక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మెనూ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంకా రీహీట్ చేసుకోవచ్చు. కొంతమంది అడిగారు ఎయిర్ ఫ్రైయర్‌లో ఎలా పెడతారు సిస్టర్ అని. నేనైతే ఇలా యూస్ చేస్తానండి. 150 టెంపరేచర్ పెట్టుకుంటాను కట్లెట్స్‌కి. అది చికెన్‌కి గానైతే 15 మినిట్స్ అట్లా పెట్టుకుంటాను. ఇదైతే మళ్ళీ రివర్స్ కూడా చేసుకొని పెట్టుకోవాలి. సేమ్ 10 మినిట్స్ అయితే పెట్టాను నేను. 2 సైడ్స్ అయితే కాల్చేసుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోయాయండి. చాలా బాగున్నాయి. క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ కూడా. వేడి వేడిగా ఉన్నాయి. అలా తింటుంటే ఎంత బాగుందో అసలు. పైన క్రిస్పీ అండ్ లోపల సాఫ్ట్‌గా ఉంది. మనం వేసుకున్న ఆనియన్స్ అయితే క్రంచీగా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. అండ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి చియా వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ఫస్ట్ వాటర్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ చియా సీడ్స్, హాఫ్ టీ స్పూన్స్ అయితే సబ్జా సీడ్స్ వేసుకుంటాను. ఇది మజ్జిగలో కలుపుకొనైనా తాగొచ్చు. లేదంటే అవి నానిన తర్వాత ఈవినింగ్ టైమ్స్‌లో గానీ, ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో గానీ ఎప్పుడు మీకు ఆకలి అనిపిస్తే అప్పుడైతే అవి తాగేసేయొచ్చు. వాటిలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. మనకి అవి తాగిన తర్వాత కొంచెం సేపు ఆకలి వేయకుండా అయితే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ డైలీ అయితే ఈ వాటర్ అయితే తాగుతానండి. మజ్జిగలో కలుపుకొనైనా తాగుతాను. ఒట్టిగా అయినా తాగేస్తాను. చియా సీడ్స్ వేరే, సబ్జా సీడ్స్ వేరే అండి. నేనైతే
మా ఇంటి దగ్గర షాప్ దగ్గరికెళ్ళి చియా సీడ్స్ ఇవ్వండి అంటే వాళ్ళు సబ్జా సీడ్స్ ఇచ్చారు. సో, ఇవవి కాదు అని చెప్పి మళ్ళీ వచ్చి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. సో, వంటకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వంట చేసే ముందు కొంచెం వాటర్ మెలన్ కూడా తింటున్నాను. ఇవాళైతే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. నా స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూసేసేయండి. సో, మా వారు తెచ్చిన చికెన్‌లో కొంచెం కబ్జా చేసి పెట్టుకున్నానులెండి. రేపు ప్రోటీన్ కావాలి కదా! ఒకే రోజు ఎక్కువ తినేసేయలేం కదా! అందుకని కొంచెం దాచేసాను. సో, ఫస్ట్ అయితే నేను కుక్కర్‌లోనే చేస్తున్నానండి ఇవాళ ఫాస్ట్‌గా అయిపోతుంది అని. నాకు లేట్ అయిపోయింది వంట వీడియోస్ తీసుకుంటూ ఉండేసరికి. అందుకని కుక్కర్‌లో చేసేస్తున్నాను బ్యాచిలర్ స్టైల్‌లో. ఆనియన్స్ వేసుకున్నాను. ఆయిల్ కూడా నేను చాలా తక్కువ వేసానండి. ఒక్క స్పూనే వేసాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. అవి వేగిన తర్వాత టమాటాలయితే వేసుకున్నాను. అండ్ కొత్తిమీర కొంచెం కాడల్లాగా ఉంటది గదా! అది గూడా టమాటాలతోనే వేసేస్తాను. అవి కూడా వేగాలండి. వేగిన తర్వాత నేనైతే మసాలా పేస్ట్ చేసుకున్నాను. అల్లం, తెల్లగడ్డలు అదే వెల్లుల్లిపాయలు, కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా అన్నీ కలిపి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాలు అండ్ పట్టా, లవంగా, ఇలాచీ గూడా అందులోనే యాడ్ చేశాను. అన్నీ కలిపి మిక్సీ పట్టేశాను గ్రేవీ కోసం. ఇవి బాగా వేగాలండి. ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి కొంచెం మూత పెట్టి ఉడకనిచ్చాను. తర్వాత ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం చికెన్ మసాలా. నేను ఈ బ్రాండ్ అయితే ఎక్కువ వాడతానండి చికెన్ మసాలా. ఇదే నచ్చుతుంది నాకు. సో, ఇది బాగా కలిపేసుకొని తర్వాత అయితే చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. యూట్యూబ్ వీడియోస్ అంటే చాలామంది ఏదో తక్కువ చేసి మాట్లాడతారండి. ఏముందిలే వీడియోస్ తీయడం, పెట్టడమే గదా అని. ఆ వీడియో తీసి వీడియో పోస్ట్ చేయాలి అంటే ఈ మధ్యలో చాలా పనుంటుందండి. వీడియోస్ తీసుకోవాలి, వన్ బై వన్ ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ చేసేసరికి నాకు 1 డే టైం పట్టిందండి. ఒక వీడియో పెట్టాలి అంటే ఫుల్ డే దాని మీదనే వర్క్ చేయాల్సుంటుంది. చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాను అండ్ వాటర్ కూడా వేసాను. మన గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఫైనల్లీ కొత్తిమీర అయితే చల్లేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. వాటర్ వేయకముందు ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గనిచ్చానండి. మసాలాలన్నీ నా చికెన్‌కి పడతాయని. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని అటు సైడ్ పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ పొయ్యి మీద అయితే మీరెంతగానో అడుగుతున్న సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో, సంగటి కోసం నేనైతే రాగులు అండ్ సత్తలు బాగా కడిగి ఆరబోసుకొని ఎండబెట్టుకొని పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఈ పిండినైతే నేను ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. నాకు కొంచెం జారుగా ఉంటేనే నచ్చుతుందండి. అలా నోట్లో పెట్టుకోగానే లోపలికి వెళ్ళిపోతుంది. కొంచెం గట్టిగా ముద్దలాగా కావాలి అంటే 1:30 అయితే తీసుకోవచ్చు వాటరు. దాన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి. అది అలా వదిలేసామంటే మాడిపోతుందండి. సో, కలుపుకుంటూ ఉండాలి. మనకి దగ్గర పడుతుంది. కొంచెం ఈ స్ట్రక్చర్ వచ్చింది అంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం సేపు ఉడకనిచ్చాలి. 5 మినిట్స్‌లో అయిపోతుందండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది మనకి సంగటైతే. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకుంటాను నేను వాటర్‌లోనే. సో, ఇలా వస్తే సరిపోతుంది. ఇది మనకి చల్లారేటప్పటికి ముద్దగా అయితే వచ్చేస్తదండి. సో, మాకు జారైపోయింది ఏంటది అనుకోకండి. అది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది. చికెన్ అయితే 3 విజిల్స్ పెట్టాను. విజిల్స్ పోయాక దాని స్ట్రక్చర్ అయితే ఇలా వచ్చేసింది. చాలా టేస్టీగా అయితే ఉండిందండి. సో, నాకు కావాల్సిన వరకు అయితే బౌల్‌లోకి అరేంజ్ చేసేసుకుంటున్నాను.
లివర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే లివర్ చాలా మంచిది. చికెన్‌లో బ్రెస్ట్ అండ్ లివర్‌లో ప్రోటీన్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, కావాల్సినంత వరకు గ్రేవీ తీసుకుంటున్నాను. ఫైనలీ సంగటి రెడీ అయిపోయింది. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్